పిల్లలకు బండి ఇస్తే అంతే. మైనర్లు పట్టిబడితే 25 ఏళ్ల వయసు వరకు లైసెన్స్ ఇవ్వరు. మైనర్లకు 18 ఏళ్లలోపు పైన వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, సంరక్షకులకు ఇదో హెచ్చరిక. వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 199(a) 2019 సవరణ ప్రకారం వాహన యజమాని లేదా సంరక్షకుడే నేరస్తుడు అవుతారని, జైలు శిక్ష సైతం పడుతుందని చట్టం చెబుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనర్లు నడుపుతూ చిక్కిన 4070 వాహనాలు ఏడాది పాటు తిరగనీయకుండా వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు రవాణా శాఖ వెల్లడించింది. డ్రైవింగ్ నేర్చుకొని సాధారణంగా లైసెన్స్ పొందాలంటే కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. కానీ వాహనం నడుపుతూ పట్టుబడిన మైనర్లకు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేసింది. చిన్నారుల భద్రతతో పాటు ప్రజల ప్రాణరక్షణను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. అత్యధికం హైదరాబాద్, తర్వాత నిజామాబాద్. రిజిస్ట్రేషన్లు రద్దయిన వాహనాల్లో ద్విచక్ర వాహనాలే అత్యధికం ఉన్నాయి. జిల్లాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా నిజామాబాద్, రంగారెడ్డి 2, 3 స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 3523 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 3497, ఆటోలు 10, గూడ్స్ వాహనాలు 8, కార్లు 8 ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 282 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 గూడ్స్ వాహనం రిజిస్ట్రేషన్ రద్దయింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఈ సంఖ్య 164గా ఉంది.